ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో కూడా అట్లాగే అయింది కదా సార్, రెండు గ్రూప్ ఆఫ్ పీపుల్. రెండు గ్రూప్, ఎందుకంటే కోవిడ్ వల్ల మనకు ఉన్న ప్రాబ్లం కంటే కూడా వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోవిడ్లో సెలెక్టెడ్ పీపుల్ అవుతున్నారు, దీంట్లో మొత్తం మనం మాస్ వ్యాక్సినేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ కొంతమంది మాస్ వ్యాక్సినేషన్లో ఓవరాల్గా కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుందని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ తోటి వాదిస్తూ ఉంటారు. దీనికి ఇది ఎండ్ లెస్ డిబేట్, ఎట్ సైడ్ నుంచి అన్నా నువ్వు విన్ అవ్వచ్చు అన్నట్టు ఉంటుంది ఇది. కాకపోతే ఇన్ జనరల్ కాకపోతే అందరూ శాస్త్రవేత్తలు డిస్కస్ చేసి డిసైడ్ చేసింది ఏంటంటే ఒక హర్డ్ ఇమ్యూనిటీ అనేది క్రియేట్ అవుతే ఏంటంటే మనం ఆ డిసీజ్ని ఆపొచ్చు. ఇది ప్రీవియస్ పాండమిక్స్ నుంచి కూడా మనం నేర్చుకుంది ఇదే. సో ఒక హర్డ్ ఇమ్యూనిటీ రావాలి అంటే కొంతవరకు ఇన్ఫెక్షన్ ఉండాలి, కొంతమందికి వ్యాక్సినేషన్ ఉండాలి. మనం అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తే అది మనకి బైబిల్ కాలంలో ప్లేగ్ని డిస్క్రైబ్ చేసినట్టు మొత్తం తరాలు ఊరులు ఎగిరిపోతుంటాయి. సో అలా అవ్వదు. కాబట్టి కొంతవరకు మనము దీన్ని ఇన్ఫెక్షన్ ద్వారా కొంతవరకు కమ్యూనిటీని వ్యాక్సిన్ ద్వారా వాళ్ళ బాడీలో వైరస్ని పంపిస్తాం. కిల్డ్ వైరస్ లేకపోతే లైవ్ వైరస్ ఎలాగో అలాగ వెళ్తూ ఉంటుంది మన బాడీలోకి. సో వాళ్ళ బాడీకి దీనికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో నెక్స్ట్ టైం వాళ్ళ బాడీలోకి వైరస్ ఎంటర్ అవ్వగానే ఇమీడియట్గా యాక్ట్ చేస్తాయి అనమాట. సో వాటిని ప్రయారిటైజ్ చేస్తాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ వల్ల కొంతమందికి డెఫినెట్లీ మేము కూడా చూసాం కొంతమందికి ఈ బ్లడ్లో క్లాట్స్ ఏర్పడ్డాము, ప్లస్ కొంతమందికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, రొమటాయిడ్ పెయిన్స్ రావడము, లూపస్ డెవలప్ అవ్వడం ఇలా అయినాయి కొంతమందికి. బట్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో ఆ నెంబర్ని చూసి మనం భయపడి ఇది వ్యాక్సినేషన్ చేయకూడదని చెప్పలేం. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా మాస్ వ్యాక్సినేషన్ జరిగింది. సో దీనికంటే ముందు కూడా మనము 2 years 3 years బిఫోర్ కూడా మేము రొమటాయిడ్ పేషెంట్స్ని వీళ్ళందరినీ చూసేవాళ్ళం. అప్పుడు ఏ వ్యాక్సిన్ లేదు. సో ఇప్పుడు వీళ్ళకి అట్లానే వచ్చింది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నేను 2 నెలలకి 3 నెలల కోసం నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు స్టార్ట్ అయిందంటే దాని వల్లనా కాదా అనేది ప్రూవ్ చేయడం కష్టము, డిస్ప్రూవ్ చేయడం కష్టం. కాకపోతే సైంటిఫిక్ బేసిస్ ఏంటంటే అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్టర్ వ్యాక్సిన్ పేషెంట్ కెన్ డెవలప్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్. కాకపోతే కొంచెం మనం కేర్ తీసుకుంటాం. ప్లస్ చాలామందికి అట్లా వచ్చిన ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేము చూసిన పేషెంట్స్ కొంతమంది ఆర్ ఆల్ షార్ట్ లివ్డ్, చాలామంది మంచిగా రికవర్ అయిపోయారు ట్రీట్మెంట్స్ తోటి. సో దాని గురించి ప్రస్తుతం ఫైనల్ కామెంట్ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకుంటే నాకేమో అవుతుంది, ఇట్లా అయింది, నేను తీసుకున్నాను అనేది భయపడాల్సిన అవసరం లేదు. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకొని కనుక్కొని ఇస్తారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి. ప్రాబ్లం లేదు, సో వరి కావద్దు. ఇది సార్ ఇప్పుడు ఈ వన్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా? రుమటాయిడ్లో బేసిక్ ఎట్లా అంటే 4 types ఉంటారు పేషెంట్స్. కొంతమందికి ఒకసారి రుమటాయిడ్ వస్తే 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు తగ్గిపోయి లైఫ్లో ఎప్పటికీ రాదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే తగ్గిపోయి మళ్ళీ 1 yearకో 2 yearsకో మళ్ళీ ఒక అటాక్ వస్తుంది, మళ్ళీ ఒక 2-3 months ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఇంకొక గ్రూప్కి ఏంటంటే తగ్గుతుంది బట్ మెడిసిన్స్ వేసుకుంటేనే తగ్గుతుంది. ఇంకొక గ్రూప్కి ఏంటంటే లాస్ట్ పీపుల్కి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. సో ఇలా రుమటాయిడ్లో 4 వేరియంట్స్ ఉంటాయి. సో మనకి మెడిసిన్స్ వాడుతూ టైం టు టైం వెళ్తూ ఉంటే మనం ఏ వేరియంట్లో ఉన్నామో మనకు తెలుస్తుంది. సో చాలామందికి ఒకవేళ మనకి ఫాదర్కో మదర్కో ఎవరికన్నా ఒకరికి సపోజ్ సివియర్ డిసీజ్ లైఫ్ లాంగ్ డిసీజ్ ఉందంటే మనకు కూడా లైఫ్ లాంగ్ డిసీజ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సార్ ఒకరికి ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే నేచర్ ఉంది, ఇంకేదైనా కూడా క్యాన్సర్ రావచ్చు అనేది ఒకటి ఉంది కదా. అట్లానే ఇప్పుడు ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అంటే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వీళ్ళలో రావచ్చా, లేదంటే పర్టికులర్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలోనే ఉన్న ఫ్యామిలీలోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చా? ఈ ఆటో ఇమ్యూన్ జీన్స్ అన్నీ కూడా ఒక క్లస్టర్లో ఉంటాయి. సో అందుకనే వీళ్ళకి జనరల్గా రొమటాయిడ్ వస్తే వేరే టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీలో ఏ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నా కూడా వీళ్ళు రొమటాయిడ్ ఇప్పుడు మనకి మేము చూసిన వాళ్ళలో కొంతమంది పేషెంట్స్లో వాళ్ళకి ఒకరికి రొమటాయిడ్ ఉంది, ఇంకోటి లూపస్ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో. సో ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి, బట్ జనరల్గా అవన్నీ కొద్దిగా రేర్. అచ్చా, ఓకే. ఇప్పుడు సార్ యాక్చువల్లీ అలోపతి డాక్టర్స్ అందరు కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద అంటే దాని గురించి ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఐ డోంట్ నో హౌ యూ ఆర్, బట్ దీనికి ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, ఈ హోమియోపతి ఆయుర్వేదం ఇట్లా ఈ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద్వారా వీటిని తగ్గించవచ్చు అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్. అంటే అట్లాంటి పేషెంట్స్ని ఎవరైనా మీరు చూసారా? మీ థాట్ ఏంటి? లేదు, ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకి ఈ అలోపతి ఇట్లా అని కాదు, బేసిక్గా మనము ప్రాక్టీస్ చేసేది ఏంటంటే సైంటిఫిక్ మెడిసిన్. దీన్ని ఏమంటామంటే మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. సో ఇప్పుడు ఏ డ్రగ్ అయినా, ఏ మెడిసిన్ అయినా, లేకపోతే ఏ ఫిజియోథెరపీ అయినా ఏదో చేసినా కూడా అది పని చేస్తుంది అని మనము ప్రూవ్ చేయాలి. సో ఈ అలోపతిక్ సైన్స్ అన్నా లేకపోతే మోడర్న్ మెడిసిన్ అంటాం. సో ఇది దేని మీద వర్క్ చేస్తుంటే ఇది మెయిన్గా దీనికి పిల్లర్ అనేది ఎవిడెన్స్.
సో ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్, హోమియోపతి ఇవన్నీ ఏంటంటే అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి, వాళ్ళ ఎవిడెన్స్ యాడ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి బిలీఫ్. సో ఇవి నేను ఇందాక ఫస్టే చెప్పాను, ఒక ఫ్యామిలీలో ఒక లేడీ ఉంటే తనకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఒక బిలీఫ్ క్రియేట్ చేసి, మీ వెనుక మేము ఉన్నాము, సో మీకేం కాదు, సో నువ్వు మందులు తీసుకొని నువ్వు తగ్గిపోతావు, నువ్వు మంచిగా అవుతావు అని చెప్తే వాళ్ళు 100% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటిది వాళ్ళకి నెగిటివ్ థాట్స్ వెళ్తే వాళ్ళు రికవర్ అవ్వరు. సో ఇది ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక బిలీఫ్ బేస్డ్ సిస్టమ్. ప్లస్ దాంట్లో కూడా కొన్ని ఇప్పుడు అంతెందుకు మనము జనరల్గా ఈ మోడర్న్ మెడిసిన్లో వాడే కొన్ని మెడిసిన్స్ కూడా మనం ఆల్టర్నేటివ్ నుంచి తీసుకునేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కామన్గా మనం మలేరియాకి యూజ్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, క్లోరోక్విన్ కానీ, ఆర్టిసోనేట్ కానీ, ఇలా కొన్ని ఉంటాయి. అది హర్బల్యే. అవి ఏంటంటే తర్వాత రీసెర్చ్లో సైంటిఫికల్గా ప్రూవ్ అయింది అది ఇట్లా వచ్చిందని. సో అది ప్రూవ్ అయితే నీకు ఆటోమేటిక్గా అందరూ యూజ్ చేస్తాం. అట్లానే హార్ట్ ఫెయిల్యూర్కి యూజ్ చేసే మెడిసిన్ ఉంటుంది డిగాక్సిన్ అని, అది కూడా ప్లాంట్ నుంచి వచ్చిన ప్రోడక్టే. సో ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ రొమటాయిడ్లో ప్లస్ ఎక్కువ మనం యూజ్ చేయట్లేదు కానీ, బట్ కొన్ని మనము గ్రీన్ టీ కానీ, లేకపోతే ఈ మన ఫిష్ ఆయిల్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం సజెస్ట్ చేస్తాం. సో బట్ ఏంటంటే ఈ మోడర్న్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఎట్లా అయితే నీకు కోర్టులో నీకు నమ్మకం ఉంటుంది నువ్వు తప్పు చేయలేదని, బట్ నీకు సాక్ష్యాధారాలు లేనంత వరకు మనం ఎట్లయితే ప్రూవ్ చేయలేమో, ఇది లీగల్గా, లీగల్గా మేము టైఅప్ అయినదంటే మనం ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలి అంటే దానికి ఒక ఎవిడెన్స్, ఒక రీసెర్చ్, ఒక పేపర్ ఉండాలి. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనం ప్రాక్టీస్ చేస్తాం టుడే. సో మోడర్న్ మెడిసిన్లో మనకి టీచింగ్ ఏంటంటే, మోడర్న్ మెడిసిన్లో యూ ప్రాక్టీస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో మనకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు టు పుట్ అప్ అవర్ కేస్. సో మనకు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ వచ్చిన రోజు ఎవ్రీబడి విల్ ఫాలో ఇట్. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే సైన్స్ అనేది ఎట్లా ఎవాల్వ్ అవుతుంది అంటే, ఫస్ట్ కొంతమంది ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తే అది బేసిక్ రీసెర్చ్ అవుతుంది. సో ఆ రీసెర్చ్ అంటే క్లినికల్ రీసెర్చ్. అట్లా వీళ్ళు యూజ్ చేశారని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తుందంటే అది ఒక లార్జ్ క్లినికల్ ట్రయల్ అవుతుంది. సో దాన్ని కొంతమంది అనాలిసిస్ చేస్తారు, వాటిని మెటా అనాలిసిస్ అంటారు. మెటా అనాలిసిస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూర్చొని వీళ్ళు చేసిన రీసెర్చ్ కరెక్టా కాదా. ఎందుకంటే నెక్స్ట్ మనము ఆ ఎవిడెన్స్ అనేది అది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా, గైడ్లైన్ అనేది. ఇప్పుడు నీకు ఒకసారి అది ఆ జడ్జిమెంట్ వచ్చేసిందంటే అందరూ ఫాలో అయిపోతారు. సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎక్స్పర్ట్స్ మీద, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీద. సో చిన్నగా సపోజ్ మనకి ఇక్కడ హైదరాబాద్లో చేసిన రీసెర్చ్, లేకపోతే ఢిల్లీలో చేసిన రీసెర్చ్, అమెరికాలో చేసిన రీసెర్చ్, ఎవరైనా కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైనా కానీ ఏ సిస్టమ్ మీద చేసిన రీసెర్చ్ మొత్తం ఎవిడెన్స్ తీసుకుని ఎంతమంది చేశారు, స్టాటిస్టిషియన్స్ అందరూ కూర్చొని అదొక 6 months to 1 year అంతా అనాలిసిస్ చేసేసి ఇది కరెక్ట్ రీసెర్చా కాదా, ఫస్ట్ ఇది దీంట్లో పేషెంట్స్ కరెక్టా కాదా, వీళ్ళు రికవర్ అయ్యారా లేరా, ఎంత రికవర్ అయ్యారు, ఎంత రికవర్ కాలేదు, ఈ మెడిసిన్స్ వల్ల ప్రమాదం ఏంటి, వీళ్ళు అనాలిసిస్ ఏముంది, ఇవన్నీ చేసేసి దానికి లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తారు. సో లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్, గ్రేడింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. సో దీనికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని డిఫరెంట్ స్టేజ్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గైడ్లైన్ ఇస్తారు. గైడ్లైన్ అనేది ఇక నేను చెప్పాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా ఇంకా. సో అది మేము చూసుకొని దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందా, మైల్డ్ ఎవిడెన్స్ ఉందా, దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ ఉంటుంది మనం ట్రీట్మెంట్ రాసేటప్పుడు. సో మామూలుగా మనం మోడర్న్ మెడిసిన్లో నేను ఒక మందు రాశానంటే ఇది నాకు పనిచేస్తుందా, సరే తీసుకున్నట్టు కాదు. సైన్స్ ఇట్లా వర్కౌట్ అవుతుంది. ఒక గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్లో ఫస్ట్ ఇది పనిచేస్తుంది, సెకండ్ ఇది పనిచేస్తుంది, థర్డ్ ఇది పనిచేస్తుంది అనేది గైడ్లైన్. తర్వాత ఆల్గోరిథమ్స్ అంటాం. ఆల్గోరిథమ్స్ వస్తాయి, ఆల్గోరిథమ్స్, ఫ్లో చార్ట్స్ వస్తాయి. మనం మెడిసిన్ మెయిన్గా నేర్చుకునేది డాక్టర్ ఏంటంటే మందులు రాయడం కాదు. సో ఆ పేషెంట్కి ఏ డిసీజ్ ఉంది, ఏ స్టేజ్లో ఉన్నారు, వాడికి ఏ మెడిసిన్ సూట్ అవుతుంది, ఏ మెడిసిన్ సూట్ కాదు, ఈ ఎర్రర్స్ మినిమైజ్ చేసుకొని రాస్తాం. సో ఈ ఎవిడెన్స్ అనేది కొంతవరకు మనకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో ల్యాకింగ్ ఉంది. సో ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో కూడా చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు మనకి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ అలోపతి, హోమియోపతి ఇట్లా కాదు, వీ వాంట్ ఎ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద పేషెంట్, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ లాగా. సో ఇదేంటంటే దిస్ ఈజ్ నాట్ ద వే టు గో ఫార్వర్డ్. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఏంటంటే ఇట్లా కాదు, అంటే పీపుల్ మనం అందరం ఫైట్ చేసేది మన కామన్ గోల్. సో ఎవరికైనా అండి, ఇప్పుడు అలోపతిక్ డాక్టర్ అయినా, హోమియోపతిక్ డాక్టర్ అయినా, ఎవరైనా అందరి కామన్ గోల్ ఏంటి, సొసైటీ బాగుండాలి, పేషెంట్స్ రికవర్ కావాలి.
సో కామన్ గోల్ ఉన్నప్పుడు ఏంటంటే అందరు కలిసి వర్క్ చేయాలి. సో వీ నీడ్ టు డెవలప్ అవర్ రీసెర్చ్ అని. ఇది మనం డిస్కస్ చేయడం చాలా ఈజీ, కానీ కొంచెం ఇట్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టఫ్ థింగ్స్ టు గో. సో స్టెప్ బై స్టెప్, కాకపోతే అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిందంటే, సో మన దగ్గర కూడా ఏంటంటే మనం ఎప్పుడో మనము కొన్ని వందల వేల సంవత్సరాల ముందు మనం టర్మరిక్ వాడేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే టర్మరిక్కి పేటెంట్ వెస్టర్న్ కంట్రీస్ తీసుకొచ్చినాయి. ప్లస్ అది మీకు చెప్తే నమ్మరు, అమెరికాలో కుర్కుమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, పసుపు ట్యాబ్లెట్లు. వాళ్ళు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, రొమటాయిడ్కి పనిచేస్తుందని అక్కడ వాళ్ళ పిల్లలు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి మా దగ్గర పట్టుకొస్తూ ఉంటారు. సార్ ఇవి వేసుకొచ్చా సార్ అంటే మేము చెప్తాం, సార్ వాళ్ళు రోజు పొద్దున్న లేసి వాళ్ళ కూరలలో వేసుకుంటూనే ఉంటారు, పసుపు తింటూనే ఉంటారు. ఇది న్యాచురల్, ఇది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర కాన్సెప్ట్. మనకి ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏంటంటే మన ఇంట్రోస్పెక్షన్, మనకు తెలియక చేసేది. మనకి ఒకప్పుడు ఎప్పుడో మన పూర్వీకులు వాళ్ళకి ఏదో ఆలోచించే చేశారు దీని బెనిఫిట్స్. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ అనుకుంటుంది అది. సో అట్లా మన దగ్గర చాలా ఉండొచ్చు తెలియని అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్ అనేటివి ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే బట్ ఇప్పుడు ప్రపంచం అనేది అలా బిలీఫ్ సిస్టమ్ మీద నడవదు కదా, ఎవిడెన్స్ ప్రూఫ్ ఉండాలి మనకి. ఇప్పుడు వరల్డ్ మొత్తం మనల్ని నమ్మాలి అంటే ఇప్పుడు మాది కరెక్ట్ అంటే కాదు, నువ్వు ప్రూవ్ చేయని ఇది కరెక్ట్ అంటే. సో అందుకనే మనము వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ స్టాండర్డ్స్, రేజ్ అవర్ స్టాండర్డ్స్. మనము వరల్డ్ క్లాస్ లెవెల్లో రీసెర్చ్ చేసి మనం ముందుకెళ్ళి ప్రపోజల్ పెట్టేసేసి ఇది వర్క్ అవుతుంది అంటే దాంట్లో వస్తాయి చాలా టఫ్ సైన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్క డ్రగ్ కనుక్కునే వాళ్ళు రీసెర్చర్స్ ఎంతో టఫ్. ఇప్పుడు అంతెందుకు మన ఇండియాలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ మనం ఇచ్చినప్పుడే చాలామంది కొంత నెగిటివ్ వచ్చారు, అది పనిచేయదని, ప్రాబ్లమ్స్ వస్తాయని, కొంతమంది పాజిటివ్ వచ్చారు. సో ఈ డెమోక్రటిక్ సిస్టంలో డిబేట్స్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. సో అలా పాజిటివ్ నెగిటివ్ నుంచి మనము మదనం చేస్తేనే మనకి బెస్ట్ థింగ్ బయటకు వస్తుంది. సో అట్లానే ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో కూడా మనము కరెక్ట్గా ఐడెంటిఫై చేసి, ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దే హ్యావ్ గివెన్ సమ్ పాజిటివ్ థింగ్స్ సపోర్ట్. మేబీ అది ఇంకా ముందుకు తీసుకెళ్తే ఏమో రావచ్చు కొన్ని వండర్ఫుల్ డ్రగ్స్ అనేటివి ఫ్యూచర్లో. మేము ఇందాక డిస్కస్ చేసినట్టు ఇప్పుడు రొమటాయిడ్కి కామన్గా యూజ్ చేసే డ్రగ్ మెథోట్రెక్సేట్ అనేది మన తెలుగు వాళ్ళు కనుక్కున్నారు, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. సో ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ మన దగ్గర నుంచి రావచ్చేమో. సో యాజ్ ఎ డాక్టర్స్ మనం కూడా వీఆర్ ఆల్సో ట్రయింగ్ డూయింగ్ అవర్ రీసెర్చ్. కానీ కాకపోతే రీసెర్చ్లో ఏంటంటే అది ఒక జనరేషన్ గడిచిపోతుంది. సో మనం ఏది కనుక్కోవడానికి ట్రై చేసినా కూడా ఏంటంటే అది మన వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది చూడకుండా అది మనం ఏది చేసినా నెక్స్ట్ జనరేషన్ కోసం సాక్రిఫైస్ చేసి చేయడమే. సో అట్లా దట్స్ హౌ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్. అంతేగాని వాళ్ళు అది పాజిటివ్ నెగిటివ్ అట్లా సింపుల్గా కొట్టిపడేలేము అది ఏది మంచిది ఏది చెడ్డది అనేది. సో అది పనిచేస్తుంది ఇది పనిచేస్తుంది. సో ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ ఇట్లా ఉంది, ఆ సిస్టమ్ అట్లా ఉంది కాబట్టి అది రూలు లా మనం అట్లా వర్క్ చేస్తాం అంతే. సో నథింగ్ గుడ్ నథింగ్ బ్యాడ్, ఎవరి సిస్టమ్స్ ఇట్లా ఉంది. మన ట్రైనింగ్ ఇట్లా ఉంది, మనం ఇది ఫాలో అవ్వాలి, మనం ఇది ఫాలో అవుతాం. సో ఇంకొక సిస్టంలో వాళ్ళు అది ఫాలో అవుతారు అది. కానీ ఎవరైనా కూడా కామన్ గోల్ ఏముంటే ఎవరు పేషెంట్ సఫర్ అయ్యే వాళ్ళని ఎవరు ఇంకా ప్రాబ్లం రావాలని చూడరు. లాస్ట్ వరకైనా వాళ్ళు ఎఫర్ట్ పెట్టి వాళ్ళని రికవర్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకనే మనం దాని గురించి ఎక్కువ చర్చించలేము, ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్ ఏరియా.